ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కురుక్షేత్ర యుద్ధం గురించి చెప్తూ ఉంటారు, విన్నవో లేదు. రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు కురుక్షేత్ర యుద్ధం ఇది. కురుక్షేత్ర యుద్ధంలో ఏముంటుంది? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? ఎందుకు పడేసావు ఇవన్నీ అస్త్రాలు అంటే, అవతల దిక్కు మా వాళ్ళే ఉన్నారు, మా అన్నలు, మా బావలు, మా పెద్దనాయనలు, మా గురువులు, వీళ్ళందరితో పోరాడాల, ఎట్లా నాకు మనసు వస్తలేదని అర్జునుడు చెప్పినాడు. కృష్ణుడు ఏం చెప్తాడు? ఇది ధర్మయుద్ధం, నువ్వు అస్త్ర సన్యాసం చేసినంత మాత్రాన యుద్ధం ఆగిపోదు, అస్త్రాలు తీసి కొట్లాడని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. ఇది మనం ధర్మయుద్ధంలో ఉన్నాం అనుకో, కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాం అనుకో, మావాడే ముఖ్యమంత్రి అయినాడు, నేను ఎటున్నాను, నా ప్రజల కోసం నేను కొట్లాడుతా, ఆయన కోసం ఆయన కొట్లాడుకుంటాడు. తప్పదు. బాధ అనిపిస్తలేదన్న? ఏమంటుంది దిస్ లైఫ్ లో ఇదంతా ఇప్పుడు జీవితంలో ఇదంతా భాగము. అంటే మనవల కోసమే, మనవలతోనే మనం కొట్లాడాల్సి వస్తుంది ప్రజల కోసం. తప్పదు. ఎట్లా తీసుకున్నారు అన్న? అంటే కష్టం అవుతుంది. నాకు దట్ వాజ్ నాట్ అన్ ఈజీ డెసిషన్. నేను చాలా మందికి చెప్పిన ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ డెసిషన్. కానీ జీవితం నన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానాలు, నాకు కాంగ్రెస్ పార్టీ దినదినా నన్ను ఛాలెంజ్ చేసిన విధానం, కాంగ్రెస్ పార్టీ నీతో ఏమవుతుందని నన్ను హేళన చేస్తూ మాట్లాడిన రోజులు నాకు కక్ష తీసుకోవాలనిపించింది కాబట్టి బయటకు వచ్చింది.